బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు వైపే అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తాడు అన్న విషయంపై కూడా ఇటు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటు 3 పార్టీలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ ఎలా స్పందిస్తాడు, గతంలో ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి నోటీసులు వచ్చినప్పుడు కూడా ఎలా ఆయన దాన్ని అంత సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఇచ్చిన నోటీస్ను ఎట్లా తీసుకుంటాడు, ఎట్లా దీనికి సంబంధించి సమాధానం ఎట్లా ఇస్తాడు, అసలు ఒకవేళ ఈ కమిషన్ ముందు హాజరవుతాడా లేదా, అంటే జూన్ 5న ఇప్పుడు జూన్ 5నే హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో అసలు ఎట్లా రెస్పాండ్ అవుతాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఒకవేళ కేసీఆర్ అంటే నేతలను మనం సంప్రదించి ఏదైనా విషయాలు అడిగినప్పటికీ కూడా వాళ్ళు చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఇటు దానికంటే ఇప్పటివరకు మాకు నోటీస్ వచ్చినట్టు మేము మీడియా ద్వారానే చూస్తాము, కేసీఆర్కి నోటీస్ అందిన విషయం మాకు కూడా తెలియదు అంటూ బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్పడం, అటు దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు ఎందుకు అవినీతి చేయకపోతే ఎందుకు నోటీసులకు భయపడుతున్నారు, ఈ నోటీసులకు సమాధానం ఇవ్వచ్చు కదా అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నేతలు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇదంతగా ఒక డ్రామాగా అంటే ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్కు నిద్ర పట్టకుండా మేము ప్రశ్నకు సంబంధించిన అస్త్రాలు సంధిస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్న అస్త్రాలు సంధిస్తున్నటువంటి వాటిని తట్టుకోలేకనే ఇటు మాపై ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారు. ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వాటిని అమలు చేయకుండా కూడా దానికి సంబంధించి ఈ డ్రామాలు ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కమిషన్ల పేరుతో అటు కమిషన్లు రెండు అంటే కమిషన్లు తీసుకుంటూ కమిషన్లు వేస్తూ ప్రభుత్వము టైంపాస్ చేస్తుంది, కానీ ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు అంటూ కూడా ఇటు ఈరోజు ఏదైతే కేటీఆర్ చిట్చాట్లో కూడా పేర్కొన్నారు. అంటే వీటన్నిటి నేపథ్యంలో అంటే ఆయన కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు, అంటే కేసీఆర్కి నోటీసులు వచ్చాయా అంటే నాకు కూడా తెలియదు అన్నట్టుగానే స్పందించి, అంటే నాకు కూడా తెలియదు ఒకవేళ మరి కేసీఆర్ ఈ కమిషన్కు కమిషన్ ఎదురు హాజరవుతారా అంటే ఏమో నోటీసులు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి అంటూ కూడా ఇటు వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదంతా కూడా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత అయినటువంటి కేసీఆర్, అంటే గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ప్రతిపక్ష హోదాలకు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఇటు అసెంబ్లీకి వచ్చినా కానీ ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోవడము, ఎక్కువగా ఇటు ఫామ్ హౌస్కి అంకితం అయిపోవడము, ఇటు పార్టీ కార్యకర్తలతో కూడా ఇటు మమేకం కాకపోవడము, మాజీ ఎమ్మెల్యేలని సైతం కూడా ఎవరిని కూడా కలవకుండా ఒక్కడిగానే ఇటు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే, అంటే ఒకవేళ ఇప్పుడు బయటకు వస్తాడు ఈ కమిషన్ రూపంగానైనా, అంటే గతంలో విద్యుత్ కమిషన్కు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా హాజరు కాని కేసీఆర్ ఇప్పుడు ఒకవేళ హాజరవుతాడా, దీని ద్వారా బయటకు వస్తాడా రాడా, అంటే వచ్చి ఎట్లా దీన్ని ఎదుర్కొంటాడు అని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు అంటే ఇటు 3 పార్టీల నేతలతో పాటు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన 3 పార్టీల నేతలు ఇటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం కూడా ఇక్కడ ఏర్పడింది. అంటే ఇవన్నిటి విషయంలో చూసుకున్నట్టయితే అటు రేవంత్ రెడ్డి కూడా పర్సనల్ గ్లడ్జ్ అంటే పర్సనల్గా ఉన్నటువంటి విషయాన్ని మా పైన వెళ్ళగొడుతున్నాడు, పర్సనల్ కోపాన్ని మా పైన చూపిస్తున్నాడు అంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈరోజు ఆరోపణలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరున్నా కూడా నేతలపైన అనేకమైనటువంటి దాడులు కూడా చేపిస్తున్నారు. మేము ఎట్లాగైతే ప్రశ్నోత్తరాలు దీనిపైన ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించినటువంటి విషయాలపై మేము ప్రశ్నిస్తుంటే వాటిని తాళలేకనే ఎటువంటి నోటీసులు ఇస్తున్నారు, ఈ నోటీసులకు పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఎట్లా ఇప్పుడు చట్టాన్ని గౌరవిస్తారా లేక ఇటు కేసీఆర్ అంటే ఇది ఒక రాజకీయంలోనే భాగం అనుకుంటారా చట్టాన్ని, ఎందుకంటే డెఫినెట్గా ఎవరైనా సరే చట్టం ముందు అంతా సమానమే కాబట్టి చట్టం అంటే ఇది చట్టం ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకోకుండా ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్, ఇది కాళేశ్వరం సంబంధించిన జ్యుడిషియల్ సంబంధించినటువంటి అంటే ఒక జస్టిస్ పివి ఘోష్ అంటే ఒక జడ్జితో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కాబట్టి చట్టాన్ని తప్పకుండా అంటే చట్టం పైన ఎవరైనా గౌరవించాలి కాబట్టి ఇటు కేసీఆర్ దానికి హాజరవుతాడా లేదా అన్న విషయంపై కూడా ఇటు రాష్ట్రమంతా ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఈ జూన్ 5 వరకు కూడా అంటే మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎట్లా దీనికి కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతాడు, కమిషన్కు ఎట్లాంటి సమాధానం ఇస్తాడు అన్న విషయాలపై కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.